தோட்டினானே அண்ணாண்ட தோட்டினானே ஊட்ட మెరికిన ఓటేరి వర్రింగో మనం వాళ్ళు తెచ్చుకుంటారు గుట్టుకూర తింటారు ఎన్నికేసేస్తారు మనం రైతులు పోతాం పనికి వేస్తాం మనం ఏడికి పోతాము వాళ్ళు ఇంటి ముందరికి పోతాం వాళ్ళు తినేసేస్తారు చూడు దాన్ని తొక్కుతాం ఎనిక పర్యాయంతో పరిదర్శం పన్నదిగా ఊట వరకు ఓటేరి మెరికిరింగో ఊటోళ్ళకి దూరంగా అది అంటున్నావా అది ముంటున్నావా தோட்டோல் கொண்டு தெளி மனக்குள்ள எனக்கு போதே ஹாய் தோட்டி நாங்க ரைட் முடிக்கடா போறோம் நான் ஸ்டோரி எப்படி சொல்லிருக்கீங்க நான் ஸ்டோரி எப்படி சொல்லிருக்கீங்க ஹாய் நாங்க ரைட்டுங்க நீ தோட்டி முடிக்க போறோம் நாங்க சரி பரியாடுறீங்க எப்படி பரியாப்பா பரியாடுறீங்க எப்படி பரியா சொல்லுங்க எப்படி பரியா நாங்க சொல்லியப்பா நான் தோட்டி பாரு நான் ரைட்டுங்க நீ ரைட்டு நீ ரைட்டனா வேலைக்கு போகும்போது நீ தோட்டு தோட்டியா வீட்டுக்கு ஒன்றாவது அப்படி புரியாது உனக்கு புரியாம சொல்றேன் ஒரு ஆளுன்னா மனுஷன் ஆறு ஆளுன்னா மைண்ட் கராத்து பாசி வீட்டு கொண்டாலும் போட்ட குடும்பம் என்ன போட்டாங்க அப்பா உங்க அப்பனுக்கு அங்க அப்பா ஒப்பனுக்கு எங்க அப்பா அடிச்சான் உனக்கு நான் அடிச்சேன் தெலுங்கு பேசுறா எங்க அப்பா தமிழ் காரன் படத்தை தமிழ் புட்டலாம் అదేంటి అయ్యో ఒప్పడు చెవుడుకు నానొచ్చి ఏంది అప్ప ఊటు కొంటారు எங்க அப்பா துடு மனுஷன் எங்க அப்பா துடு மனுஷன் சரியா இவங்க அப்பா தினமால படுத்தா మా నాయన ఓడు ఇంటికి పోతావు ఎందుకు పోతావు இவங்க அப்பா தினமால படுத்தா మా నాయన నేను ఆయన తినమైన இவங்க அப்பா தினமால படுத்தா யார மாட்டாடா எங்க அப்பா துடு மனுஷன் சார் இவங்க அப்பா தினமால படுத்தானா அந்த துடு சவுண்ட கேட்டு இவங்க அப்பா போய் அம்மா பாத்து படுத்தான் அந்த சவுண்ட் ஏந்தி அப்ப போனா కాదు తుడుగు కొట్టేటప్పుడు నీ అబ్బ ఇంట్లో పడుకోవడం రోడ్లో పడుకుంటే తినిపోయినా వీడు ఎప్పుడు సౌండ్ కొట్టి ఆ దెబ్బకు లేచి మమ్టీ తేరంటే మమ్టీ తేకుండా డైరీ పోయి మీ అమ్మ పక్కన పడుకుంటాడు మీ అమ్మ పక్కన పడుకుంటే ఇట్లా పుట్టుండే క్లాస్ లో போய் போச்சு யாரோ పండు కాయా లేదు గంప లేదు యారు పాకరేపా లేదు నువ్వు ఎవరు నీ పట్టణమేమి నీ నామాంకితం హరిశ్చంద్ర మహారాజు అంటున్నారు అంటే నీకు ఎందుకు ఈ కష్టం వచ్చింది కానీ నేను ఒక్క మాట అబద్ధం చెప్పలేక నా యొక్క గురువు గారైన విశ్వామిత్ర వారిని తప్పుబడి నా యొక్క సతీమణిని చంద్రమతి దేవిని విక్రయించి మా యొక్క రొక్కం ఇస్తుంది విశ్వామిత్ర వారి రొక్కం ఇస్తుంది
నా తోడ వచ్చాడు చూడు నక్షత్ర అతనికి సరువు జీతం ఇవ్వాలి కాబట్టి నేనే అమ్ముడు పోతున్నాను. మీరు ఎవరైనా కొనగలిగి ఉంటే దారి వదలండి. అంటే ఒక మాట, నువ్వు అమ్ముడు పోతున్నావు, నేను మాలవాడు. మాలవా? అవును స్వామి. నీవు ధనవంతుడవు, మాలవ కాదు నీవు మహిప్రతాప. అంటే ధనము నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ధనము మాల ఈడ ఓడని లేదు. నువ్వు దేవుడితో ధనవంతుడితో సమానము. ఇప్పుడు ఎప్పుడు నేను ఎంత తక్కువ జాతి ఎక్కువ జాతిలో ఉన్నా కూడా నేనయ్యే నీ దగ్గరికి వస్తున్నాను కదా, నువ్వు ఇప్పుడు నాకు దేవుడితో సమానం అంటున్నావు. అంటే నీకు ఎంత ధనము కాదు. హరి హరి కావాలంటే మొట్టమొదటిసారి నేను చెప్పిన పని చెయ్యాలి. నేను చేసి చూసినాక తదుపరి నీ వరహమును నీ మనసుకు వస్తే నువ్వు వరహాలు ఇస్తాను. మొట్టమొదటిసారి నీకేం పని అంటే నా కాలు పట్టాలి. నా కాలు కానీ పట్టినామంటే
శాశ్వతం కాదు. లేదు. కలిమి బలిమి ఊడికి శాశ్వతం కాదు. లేదు. విధి హరిశ్చంద్ర మహారాజు కోటలో పడగెత్తిన వాడు హరిశ్చంద్ర మహారాజు. అవును. ఆ కోటలో ఉన్నాడు. ఈ రోజు మాలవాడు కాలు పట్టుకున్నాడు. ఇది రసం. ధనము ధాన్యములతో ఖర్జూర కలకండు ఇటువంటి తిన్నాడు హరిశ్చంద్ర మహారాజు. ఆ రోజు తిన్నాడు. ఈ రోజు పూటికి గెతిలేదు. లేదు. ఏది ఎప్పుడు కలిపి ఎప్పుడు శాశ్వతమే కాదు. మంచి మనసు ఉండాల. ఆ మనసు ఉంటే ఎటువంటి వారికైనా ఏది మంచి జరుగుతుంది. మొట్టమొదటిసారి నా కాలు పట్టమన్నాడు. అవును, నా కాలు పట్టాడు. మనసుకు వచ్చింది. ఇప్పుడు ఆయన 15,000 వరహాలు మనం ఇవ్వాలి. తదుపరి మళ్ళీ అప్ప నువ్వు అడిగిన 15,000 వరహములు ఇప్పుడు నువ్వు ఎవరు? అడిమి ఉన్న బంటు నువ్వు. ఇప్పుడు నేను చోటోడు, నువ్వు నాకు అడిమి ఉంటున్నావు. నువ్వు ఈ మరిగి ఉంటే, నువ్వు రాజుగా ఉంటే సరదు. నేను చెప్పినట్లే నువ్వు అట్నే. అది కాదురండి. నేను తోటోడిని. నా దగ్గర పనిచేసేవాడు ఊడుకుండాలా, తోటోడుగానే ఉండాలా. నువ్వు ఈ రాజాతి రాజుగా ఈ మకర కిరీటములు, ఈ ఆభరణాలు, ఈ శంకు చక్రములు ఇవన్నీ వేసుకుంటే నేను నీ కాడ పని చేస్తున్నావు, నువ్వు నా కాడ పని చేస్తావు. రాజా కాబట్టి అమ్మపాత ఇది చూస్తుంటే నేను ఇప్పుడు అడుగున్నా నువ్వు ఆయన కాడ పని చేస్తున్నట్టు. అమ్మపాత చెయ్యి ఏదో పని మార్పులు చెప్పేవా ఆవును తెచ్చి చర్మం ఊడదేసి పేగులు వేరే, గంటలు వేరే, ఎముకలు వేరే, పుచ్చి పేగులు వేరే సరిసరిగా అది మాకు తెలుసు. దాన్ని తెచ్చి తంతరిగా వేసి మేము అన్నదమ్ములు 8 మంది భాగాలు వేసి 8 మంది భాగాలు ఇచ్చేయండి. ఇచ్చిన తరువాత కాష్టానికి రావాలి. కాష్టానికి వచ్చిన ఏం పని అంటే ఆడబడి తెచ్చిపోతే 3 రూపాయలు, మగబడి చేస్తే 5 రూపాయలు కట్టం తీసుకోవాలి. మగవాడికి 5 రూపాయలు, ఆడవాళ్ళకి 3 రూపాయలు. అవును, వాళ్ళకి తీసుకోవాలి కట్టడం. నీకేం చేయాలంటే ఆ డబ్బు తీసుకోవాలి. నాకు చేరవలసింది జానుడు గుడ్డ, పెండాకూడు నీకు, జానుడు గుడ్డ నాకు. ఆ డబ్బు తీసుకుని వచ్చి నా ఇంట్లో చేర్చాలి. జానుడు గుడ్డ నాది, నీకు చేరవలసింది పెండాకూడు, ఆ యొక్క ఆకు ఆ నేలపది.
తూర్పాల రీతిలో గొడ్డు చచ్చిపోయాడు. ఆ గొడ్డు దగ్గరికి పోయి ఆ గొడ్డును చర్మము తీసి సండలు వేరేగా, గుడ్డలు వేరేగా, ఎముకలు వేరేగా భాగాలు చేసి ఎత్తుకుపోయి ఒక గాలి చల్లాట ఎప్పుడు రాజకులంలో పుట్టిన వాడు ఎప్పుడు అరిచన మహారాజు. ఆ యొక్క అరిచన మహారాజు ఎప్పుడన్నా గొడ్డును పోయి స్థాపిస్తాడా, ఎప్పుడన్నా కోసుకుంటాడా? లేదు. ఎప్పుడు ఆ విధముగా ఈ దివసము చేత ఎప్పుడు పోయి గొడ్డును పోయి తాకి వస్తా ఉంటే ప్రతిసారి బాగా ఈ కోసి ఎక్కువ దగ్గర కోసి 7 బాధలు చేసి